కళ్ళున్నవాడు ముందు చూస్తాడు, దిమాక్కున్నవాడు దునియా మొత్తం చూస్తాడు. వింటుంటే దూకుడు సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది కదూ. అది సినిమా కాబట్టి సినిమాటిక్ రేంజ్ లోనే ఆ డైలాగ్ రాశారు. దాన్ని రియల్ లైఫ్ లోకి ఇంప్లిమెంట్ చేస్తే దానికి గనక రూపం ఉంటే అది ఖచ్చితంగా నారా లోకేష్ ను చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ అభివృద్ధి విషయంలో లోకేష్ విజన్ అలాగే ఉంది. ముందు చూపు, దీర్ఘకాలిక లక్ష్యాలు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, లక్షల కోట్ల పెట్టుబడులు, వేల ఉద్యోగాలు, ఆర్థికంగా స్థిరీకరణ, ఏపీకి మెరుగైన దిశ ఇప్పుడు ఇవే ఆయన ముందున్నాయి. వాటి కోసమే ఆయనను ముందు నడిచేలా చేస్తున్నాయి. చేపలు, మటన్ దుకాణాలు, ఐపాక్ అదే ఆర్టిస్టులు 5 ఏళ్ల పాటు ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ, మెరుగైన సామర్థ్యం ఉన్న యువత ఉన్నప్పటికీ గడిచిన ప్రభుత్వం ఏపీ అభివృద్ధిలో ముందడుగు వేయలేకపోయింది. కనీసం భవిష్యత్తు లక్ష్యాలను సైతం నిర్ధారించుకోలేకపోయింది. బటన్ నొక్కుడు, ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేసి బానిసలుగా మార్చింది. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ఉన్న పెట్టుబడులను కూడా బయటికి వెళ్లిపోయేలా చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ ఉదంతమే ఇందుకు బలమైన ఉదాహరణ. అమర్ రాజా బయటికి వెళ్లిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేసి తమ రాష్ట్రంలోకి ఆహ్వానించింది. అనేక రాయితీలు ప్రకటించి బ్రహ్మాండమైన సంస్థను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు ఏపీని కాదనుకుని వెళ్లిపోయాయి. చివరికి కియా లాంటి అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఇవన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాచరణ మొదలుపెట్టారు. కీలకమైన ఐటీ శాఖను తన చేతుల్లోకి తీసుకుని ఏపీకి సరికొత్త దిశను చూపిస్తున్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ సంస్థ 1,00,000 కోట్లకు మించిన వ్యయంతో ఏఐ ఆధారిత సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనిని మన దేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విభాగంలో అతిపెద్ద పెట్టుబడి అని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది. లోకేష్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కడితోనే లోకేష్ ఆగిపోవడం లేదు. ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అలాగని ఇదేదో ఆయన సొంతంగా వెళుతున్న పర్యటన కాదు. ఆస్ట్రేలియా హై కమిషనర్ పిలుపు మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. -డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, లెంగ్తీ క్వశ్చన్ అని, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందని, పొదగడానికి టైం పడుతుందని అనుకోకుండా ముందడుగు వేశారు. ఏపీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆహ్వానించడానికి ఆయన ఆస్ట్రేలియా పర్యటన ఉపయోగించుకుంటున్నారు. ఆస్ట్రేలియా ఇండియా CEO ఫోరం డైరెక్టర్ మెక్ కేతో లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. అంతేకాదు ఏపీ EDB, CII, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించిన ఆస్ట్రేలియా ఏపీ CEO రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతివ్వాలని కోరారు. కృష్ణపట్నం, విశాఖ, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు ఫోరం నాయకత్వంతో కలిసి హాజరవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. దీనిని బట్టి లోకేష్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.